విజయవాడ గవర్నర్పేట అన్నపూర్ణ థియేటర్ ఎదురుగా ఉన్న నూకాలమ్మ గుడిని పునర్నిర్మిస్తుంటే గుడి పక్కన ఉన్న బిల్డింగ్ యజమాని మరియు అద్దెకు ఉంటున్న షాపు యజమానులు అడ్డంకులు సృష్టిస్తున్నారని, అమ్మవారి భక్తులను పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన నూకాలమ్మ అమ్మవారి గుడిని భక్తులు సంరక్షించుకుంటూ వస్తున్నారని, భక్తితో నూకాలమ్మ అమ్మవారిని కొలిస్తే కోరిన కోర్కులు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారు భక్తులను రక్షిస్తుందని, ఉన్న ఆలయాన్నే పునర్నిర్మిస్తుంటే దాన్ని అక్రమ కట్టడంగా పుకార్లు పుట్టిస్తున్నారని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సమీపంలో వైన్ షాప్ ఉండడం వల్ల తాగుబోతులు మరియు ఆకతాయిలు అమ్మవారి గుడికి వచ్చే భక్తులను ఇబ్బంది గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పౌర్ణమి మరియు అమావాస్యకి అమ్మవారికి నైవేద్యంతో పాటు పలు కైంకర్యాలు జరిపిస్తున్నామని, వాటికి కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారని, భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారని, ఇప్పటికైనా భక్తుల మనోభావాలు అర్థం చేసుకుని తమకు సహకరించాలని కోరారు. విజయవాడలో ఉన్న హిందూ ధార్మిక సంస్థలు స్పందించి గుడిని పరిరక్షిస్తున్న భక్తులకు సహకరించాలని వారు కోరారు. జై శ్రీరామ్. స్థానికంగా ఇక్కడ ఉండేవాళ్ళు, మా తాతల నుంచి ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళమేను. మా తాతల దగ్గర నుంచి కూడా అది వెళ్తుంది. మేము కూడాను ఎప్పుడు కూడా ఇన్ని తరాలు అయిపోయినా కూడా తల్లికి నైవేద్యం పెట్టుకుంటా పూజలు చేసుకుంటా అట్లాగే ఉన్నాం. అది ఇప్పుడు ఏంటంటే మా దగ్గర చిన్న గుడిలాగా ఉండేది, మేము లోపలికి వెళ్ళి చేయలేకపోతున్నాం. ఇప్పుడు కొంచెం ఏంటంటే కొంచెం హైట్ లేపుకొని చేసుకున్నాం అన్నమాట. మా జా ఉంటాయి ఇప్పుడు కూడా కొంచెం లేవతలో కొంచెం అడ్డంగా ఉన్నారు అంటారు. ఎప్పటి నుంచో వాళ్ళ గుడి కొంచెం హైట్ తక్కువ, ఇప్పుడేమో కొంచెం హైట్ తీసుకున్నాం అనమాట. ఏం లేదు, దూరం కాదు, అలాగే వెళ్ళి చిన్నగా వెళ్ళి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం ఎత్తు 2 అడుగులు లేపుకున్నాం. తీసుకెళ్ళాము, చెప్పాము, చేసుకోమన్నారు. చెప్పండి. మనం వెళ్ళి చెప్పామండి, అప్పుడు అంతకు ముందు చెప్తే కట్టుకోమన్నారు. మన ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చారు కదా, ఆయన స్వయంగా వచ్చి చూశారు. ఆయన ఏమన్నారంటే, నేను ఏది చూడండి పర్మిషన్ ఇప్పించినమ్మా అని చెప్పారు. అయితే సార్ మీరు ఒకసారి రండి, వచ్చి మీరు మా బాధను అర్థం చేసుకోండి అని మేము చెప్పాము. ఆయన మేము పిలిచిన ప్రకారంగానే ఆయన వచ్చారు, చూశారు. మేమందరం ఒక 50 మంది దాకా వెళ్ళాము. ఆయన్ని అడగంగానే నేను చూడండి పర్మిషన్ ఇప్పించినాను మాత్రం ఖచ్చితంగా చెప్పారండి. ఆయన చూశారు, మా బాధను చూశారు, మా బాధ అర్థం చేసుకున్నారు, ఆయన పర్మిషన్ ఇచ్చారు. ఆయన కూడా పాప వెళ్ళకపోయారు, ఆయన కూడా వెళ్ళకపోయారు, అందుకని మాకు పర్మిషన్ ఇచ్చారు. హౌస్ ఓనర్ కి ఈయన ఫోన్ చేసి పిలిపించారు. గుడి పగల కొడుతున్నారు, మాకు షాప్ అడ్డము అని చెప్పారు. పిలిపించిన దాకా ఎవరిని అడిగి కట్టించారంటే, నేను 6 నెలల క్రితం మీకు ముందే చెప్పాను, ఏమంటే గొడవలు నేను మీతో పడదలుచుకోలేదు, నేను ప్రశాంతంగా చెప్తున్నాను, నేను గుడి అయితే కట్టిస్తాను, మేము వెళ్ళలేకపోతున్నాం, గుడి కారిపోతుంది. ఇదంతా కూర్చొని తాగుబోతులందరూ కూర్చొని గోలగోలు చేస్తున్నారు. అంటే మీరు అది కూడా చెప్తున్నారు, ఆడవాళ్ళు వచ్చేస్తున్నారు తాగేసి గుడి కూడా సిగరెట్ కాల్చేద్దరా నాయన అంటే, ఇక్కడే సిగరెట్ కాల్చడం, ఇక్కడే కూర్చోవడం, ఇక్కడే ముందు కాల్చడం పక్కనే ఉందండి. మేము అంత మేము పోరాడలేమండి, మేము అంత తిట్టుకుని అనిపించుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము పల్లె నరకం అనగమించానండి, మేము 10 ఏళ్ళు మేము అందరూ అనగమించి సంబరం టైంలో కూడా మాకు నరకం చూపించారు ఈ తాగుబోతులు. మా వల్ల కాదు అని ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి మేము తీసుకొని బతిలాడుకొని మీ చేతి జోడించి ఆయన మేము బతిలాడి పెట్టారు. అయితే ఆయన టౌన్ పిల్లంగాని పిలిపించారు. అయితే కట్టుకొని రోడ్డు మీదకి రాకుండా ఒక మనిషికి సరిపడా హైటే లేపుకోమన్నారు. ఆయన కూడా వాళ్ళకి షాప్ కట్టం వచ్చి బారుగా కట్టేమని ఆయన అయితే ఏమీ చెప్పలేదు. ఒక మనిషి నిలబడి దండం పెట్టుకునేలాగా మీరు చేసుకుంటామా చిన్నగా చేసుకోండి అని మాకు చెప్పి వెళ్ళారు. అయితే ఈయన ఏంటంటే షాపుకి అమ్మవారి సంబరాలు చేసినప్పుడు కూడా అక్కడ కొంచెం నీళ్ళు అయి పోస్తాం కదని పాతి అమావాస్యకి పౌర్ణమికి పోసినప్పుడు అటు వెళ్ళడం, ఆడవాళ్ళు ట్రాఫిక్ బస్ కట్టం, అందుకని వెళ్తున్నాం. వెళ్తుంటే మీరు వెళ్ళండి మాకు కుట్ల మంది ఏంటి అని అన్నారు. అయితే పోనీ ఎవరిదైనా వ్యాపారం అని చెప్పి మేము వదిలేసాం. ఇప్పుడు ఏంటంటే ఆయన షాపు అడ్డమని చెప్పి ఆయన మా మీద కంప్లైంట్ పెడుతున్నారు, ఆ మాడవలసిన స్పందన. ఇంకా మాకు బెదిరింపు కాళ్ళు ఎలా వస్తున్నాయి అంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తుంది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు ఇవన్నీ కడుపులో పెట్టుకొని కంపల్సరిగా ఈ గుడి తీసేస్తారంట, పునాదులతో సహా తీసేస్తారంట. మాకు ఎలా బెదిరిస్తున్నారంటే, మా అమ్మగారు వాళ్ళతో వ్యాపారమా గుడ తేల్చుకొని రోడ్ల మీద బతుకుతున్నారు కదండి వీళ్ళు. మా అమ్మ